హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే మీ అందరి కోసం నేనైతే ఎర్రకారం దోశ అయితే తయారు చేస్తున్నాను. ముందుగా అయితే ఎర్రకారం ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను చూడండి. ఇక్కడైతే నేను వెల్లుల్లి రబ్బలు పొట్టు తీసుకొని అయితే పెట్టుకున్నాను. ఇక ఆనియన్స్ చూడండి, మీడియం సైజులో చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకొని వేసేస్తున్నాను. తర్వాత వచ్చి ఒక టమాటాస్ అయితే ఒక 5 అయితే తీసుకున్నాను అనమాట, మీడియం సైజువి. చిన్న చిన్న పీసులుగా అయితే కట్ చేసుకొని నేను టమాటా ముక్కలను అయితే యాడ్ చేస్తున్నాను చూడండి. ఇలా అన్నీ యాడ్ చేశాను అనమాట. వెల్లుల్లి, ఆనియన్స్, టమాటా, ఈ 3 మాత్రమే మనం మిక్సీకి పట్టుకోవాలి. ఇప్పుడు కచ్చా పచ్చాగా అయితే నేను మిక్సీకి పట్టుకున్నాను చూడండి. ఇలా కచ్చా పచ్చాగా మిక్సీకి పట్టుకున్న తర్వాత అయితే సాల్ట్, కారం అయితే యాడ్ చేస్తున్నాను. 1 టేబుల్ స్పూన్ దాకా సాల్ట్ యాడ్ చేసుకున్నాను. 2.5 స్పూన్ అయితే కారం యాడ్ చేసుకున్నాను చూడండి. ఇప్పుడు మళ్ళీ అయితే మనం మిక్సీకి పట్టుకోవాలన్నమాట. బాగా మెత్తగా అయ్యే వరకు అయితే మనం మిక్సీకి పట్టుకోవాలి. చూసారు కదా, ఇలా అయితే నేనైతే బాగా మెత్తగా అయితే మిక్సీకి పట్టుకున్నాను. ఇకైతే పోపు అయితే వేసుకోవాలి. బాండి పెట్టుకొని ఆయిల్ అయితే హీట్ చేసుకొని ఆవాలు వేసుకున్నాను, అలాగే కరివేపాకు కూడా వేసుకున్నాను అనమాట. ఇప్పుడైతే కొద్దిగా బాగా వేగిన తర్వాత అయితే మనము ముందుగా మిక్సీకి పట్టుకున్న ఎర్రకారం అయితే వేసుకోవాలి. ఆయిల్ అనేది కాస్త ఎక్కువగానే పడుతుందండి, ఎందుకంటే మనం అన్నీ పచ్చివే వేసి మిక్సీకి పట్టుకున్నాం కాబట్టి ఆయిల్ అనేది కాస్త ఎక్కువగా వేసుకోవాలి, లేకుంటే పచ్చివాసనగా ఉంటుందన్నమాట. ఇలా ఆయిల్ ఎక్కువగా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు అయితే మనం బాగా వేగించుకోవాలండి. చూడండి, ఇలాగ బాగా కలుపుకోవాలన్నమాట. ఇందులో కొద్దిగా వాటర్ లాగా ఉంటుందన్నమాట, అది మొత్తం ఇంకిపోయే వరకు అయితే మనము ఇలా బాగా వేయించుకోవాలి. బాగా చూసారు కదా, ఇలా ఆయిల్ అయితే బాగా సెపరేట్ అయింది. ఇక్కడ బబుల్స్ అయితే కనిపిస్తున్నాయి కదా, ఇక్కడ మనకి స్మెల్ అయితే బాగా అనిపిస్తుందండి. ఎర్రకారం బాగా స్మెల్ అనిపిస్తుంది. మా రాయలసీమలో అయితే మేమైతే ఎక్కువగా ఇదే తయారు చేసుకొని తింటామన్నమాట. ఏ హోటల్స్కి కానీ బయటకి ఎక్కడికి వెళ్ళినా కూడా ఫస్ట్ మేము అడిగేదైతే దోశ అడుగుతామండి. మీలో ఎంతమందికి దోశ అంటే ఇష్టమో వాళ్ళైతే ఒక లైక్ అయితే చేయండి, మర్చిపోకండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి. చూసారు కదా, ఇలా ఎర్రకారం అయితే రెడీ అయిపోయింది. నేనైతే ఇక దోశలోకి ఎర్రకారం ప్లస్ అలాగే చట్నీ కూడా రెడీ చేసుకున్నాను అనమాట, శనగింజల చట్నీ. చూడండి, ఇలా 2 అయితే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. ఇక ఆలస్యం ఎందుకు, దోశ అయితే రెడీ చేసుకుంటున్నాను. చూసారు కదా ఎంతగా, అంతేనండి, సింపుల్.